థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు. నెక్స్ట్ శౌర్య మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ నుంచి స్నేహ కూడా యోగితకి చిరు సత్కారం. నెక్స్ట్ సింగర్స్ అందరు రెడీగా ఉండండి. గోపిచంద్ గారు. గోపిచంద్ గారు రావాల్సింది ప్లీజ్. నెక్స్ట్ వేణు మాతంగి. వేణు మాతంగి. నెక్స్ట్ సూర్య. సూర్య రావాలమ్మా. నెక్స్ట్ మాధవీలత. మధు వైజాగ్ ఆంధ్ర బ్యాంక్ సీనియర్ మేనేజర్ అండి. తను MBA గోల్డ్ మెడలిస్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో. ఎలా అంత పెద్ద పోస్ట్లో ఉండి కూడా పాపం నేనంటే చాలా ఇష్టం తనకి. ఇవాళ నా కోసం అని చెప్పి ప్రోగ్రామ్కి వచ్చింది వైజాగ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ నానా, థ్యాంక్ యూ. దేవరాజ్ మజ్జి. దేవరాజ్ మజ్జి నా RMEకి బ్యాక్ బోన్ అని ఎప్పుడు చెప్తుంటాను తమ్ముడు. తను కూడా వైజాగ్ నుంచి వచ్చాడు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ నానా. వెంకట్ 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 అబ్బో ఏంటి నువ్వే ఇప్పటిదాకా ఉన్నావా? థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ. నెక్స్ట్ విజయపురపు శ్రీనివాస్ గారు, విజయోఫోనిక్ అధినేత, నాకెంతో ఆత్మీయులు. విజయపురపు శ్రీనివాస్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిభ. నెక్స్ట్ ప్రతిభ. ప్రతిభ రానా. ప్రతిభ స్కూల్లో అడ్మినిస్ట్రేటర్గా చేసిందండి. ఇవాళ నా కోసం ఎగ్గొట్టింది. థ్యాంక్ యూ రా ప్రతి. శరత్ సంగీత్ క్లాసికల్ మ్యూజిక్ టీచర్ వాడు. TTD అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. శోభారాజ్ గారితో రెగ్యులర్గా కన్సర్ట్స్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ రవికుమార్ మాతంగి. నేను గానసభలో ఫస్ట్ పాట పాడింది రవి బ్యానర్లోనేనండి, మాధురి మ్యూజికల్స్లో. సో ఆ ఘనత రవికే. నెక్స్ట్ కోదండ రామ్ చావలి గారు. చాలా మంచి సింగరు, అన్నిటికంటే చాలా ఉత్తమమైన వ్యక్తి. గంగి గోవి లాంటి వారు అనమాట ఒక రకంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్స్ ఎ లాట్. నెక్స్ట్ రచయిత్రి, మంచి ఆర్టిస్ట్, మంచి గాయని, అన్నిటికంటే నాకు చాలా ఇష్టమైన అక్క మా శ్రీమణి అక్కని రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమణి గారు చెప్పాను అదే. అక్క చాలా బాగా యాంకరింగ్ కూడా చేస్తుందండి, మంచి మంచి కవితలు రాస్తూ ఉంటుంది, మంచి పెయింటింగ్స్ చేస్తుంది. నెక్స్ట్ శాండిలియా. శాండిలియా నా
ఇంకో తమ్ముడు శాండిలియా చెన్నై నుంచి వచ్చాడు ఇవాళ కార్యక్రమం కోసమని. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్స్ అ లాట్. చాలా బాగా పాడావు కూడా ఇవాళ. నెక్స్ట్ శ్రీ స్వరహరి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. స్వరహరి గారు చాలా పెద్ద పెద్ద బ్యానర్స్లో పాడారు. ఆర్ఎంఈలో ఫస్ట్ టైం ఇవాళ పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నో టీవీ షోస్లో కూడా పాడారు తను. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీ రామసుబ్రహ్మణ్యం గారు, మెలోడీ కింగ్, మా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి భక్తులు. రామసుబ్రహ్మణ్యం గారు ఇవాళ ఈవెంట్కి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అంకుల్. నెక్స్ట్ మా జేసీ అన్న శ్రీనివాస్ రెడ్డి, ఎవరి ప్రోగ్రామ్ అయినా కూడా పాపం తన ప్రోగ్రామ్ అనుకొని చాలా చాకరీ చేసేస్తుంటాడు మొత్తానికి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హర్నాథ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. హర్నాథ్ గారు యాక్సిస్ బ్యాంక్ సీనియర్ తెలంగాణ స్టేట్ సర్కిల్ హెడ్ అండి తను, బంజారాహిల్స్ బ్రాంచ్లో యాక్సిస్ బ్యాంక్. నాకు బావగారు కూడా అవుతారు. ఇందాక ఒక్క నిమిషం మీరు అలాగే ఉండండి. నీరజక్క మీరు కూడా రండి, రండి రండి అక్క. నాకు చాలా ఇష్టమైన చాలా ప్రియమైన కప్పులు ఇద్దరు. ఇలా ఇద్దరు పాడుకుంటే ఏ బాధ ఉండదు. మాలాగా ఒక్కళ్ళు పాడితే ఇంకొకళ్ళు తలనొప్పి అంటారు, ఏం పాడతావు పొద్దుస్తమానం అని. థ్యాంక్ యూ సో మచ్ నీరజక్క అండ్ హర్నాథ్ బావ గారు, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ మీరు పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ మా ఇంద్రాణి అమ్మ, రండి అమ్మ రండి. నాకు చాలా చాలా ఇష్టమైన అమ్మ ఇంద్రాణి గారు. రామ్కి గారికి, రామ్కి గారు అంటే చాలా ఇష్టం. చూడండి మీ వంక పెట్టుకొని నేను ప్రతిసారి రామ్కి గారిని రప్పిస్తున్నాను. కొంచెం జరగాల, పక్కనున్న వాళ్ళు మీ ఇద్దరే ఫోటో దిగుతారా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు ఇంకా? విక్కీ, వికాస్ రామా. ఈ మధ్య మా అందరికి పరిచయం అయిన పిల్లాడు, బాగా పాడతాడు, చాలా సిగ్గు. థ్యాంక్ యూ సో మచ్ విక్కీ. నెక్స్ట్ నా బెస్టీ, నా సోల్మేట్ మా మమ్ము స్నేహ హసంతి, శౌర్య మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ఫౌండర్ తను. ఎన్నో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంది చాలా సంవత్సరాలుగా. మొన్న 50వ ప్రోగ్రామ్ చేసిందనమాట తన బ్యానర్లో. ఇంకా నువ్వు మంచి మంచి ఈవెంట్స్ చేయాలి స్నేహ. థ్యాంక్ యూ సో మచ్. సింగర్స్ అందరూ డిన్నర్ ఉందండి, చేసేసి వెళ్ళండి, ఎవరు తినకుండా వెళ్ళొద్దు. నెక్స్ట్ అప్పు దా, మా ఎస్బీఐ క్యాండిడేట్. ఇది నాకేంటో మొత్తం బ్యాంక్ వాళ్ళే ఉన్నారు, ఒక యాక్సిస్. థ్యాంక్ యూ సో మచ్ అప్పు, థ్యాంక్ యూ. నెక్స్ట్ అరవింద్, మా తమ్ముడు. మొన్న యుఎస్ నుంచి వచ్చాడు, ఇవాళ బెంగళూరు నుంచి వచ్చాడు నా కోసం. తెగ కష్టపెట్టేశాను. చాలా మంచి సింగర్ అమ్మ తను. వాళ్ళ అమ్మగారు కూడా చాలా బాగా పాడతారు. బెంగళూరు నుంచి వచ్చావు ఇవాళ, నన్ను తిట్టుకోకు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎలివేట్స్ సంస్థ అధినేత శ్రీ ఎంఎస్ఎన్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. మా అన్నయ్య. ఎంత డల్గా ఉన్న వాళ్ళైనా అన్నయ్యతో పాడితే యాక్టివ్ అయిపోతారండి, అది అన్న ప్రత్యేకత. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ వారణాసి సాగర్ గారు, ఇళయరాజాకు పెద్ద ఫ్యాన్ అండి ఈయన. నేను లిస్ట్లో ఎవరైనా సాంగ్స్ ఇస్తే సాగర్ గారి పాటలు నేను ఈజీగా ఐడెంటిఫై చేసేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ పార్టిసిపేట్ చేసినందుకు. నెక్స్ట్ దా రిషి భరద్వాజ్ అని ఒక నా సుపుత్రుడు, నా ఒక్కగానొక్క కొడుకు, నా ఏకైక పుత్రుడు, నా బంగారు తండ్రి. రిషి ఈ మధ్య ఇన్స్టాలో ఒక సాంగ్ చిన్నది ప్లే చేశాడండి, అది 4 మిలియన్ వ్యూస్ వచ్చింది. దగ్గర దగ్గర ఒక ఎన్ని లైక్స్ వచ్చినాయి? 5 lakhs లైక్స్ వచ్చాయి. సో అది చూసి సోనీ మ్యూజిక్ వాళ్ళు వాడితో టైఅప్ అయ్యి ఈ మధ్యకాలంలో ఒక 4 ప్రాజెక్ట్స్ కూడా చేశారు. అంతేకాకుండా
చాయ్ బిస్కెట్ వాళ్ళు కూడా వాడిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ షార్ట్ ఫిల్మ్లో మ్యూజిక్ చేయడానికి వాడికి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ప్రోగ్రాంలో సౌండ్ చాలా బాగా అందించినందుకు మా అబ్బాస్ పైకి ఎవరికి ఇష్టం ఇవ్వకుండా అబ్బాస్ని గుర్తుపెట్టుకోవాలి మేము ఖచ్చితంగా. అంతేకాకుండా లైవ్ ఇవాళ ప్రసారం చేసిన వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రైనెట్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. వెంకట్ గారి రిప్రజెంటేటివ్ ఎవరు లేరా? థ్యాంక్ యూ అబ్బాస్ భాయ్. సో లక్ష్మణ్ గారు ఒక్కసారి వేదిక మీదకి రావాలి. ఇవాళ పొద్దుటి రండి, ఊరికే ఏదో నా సరదా ఒక ఫోటో దిగుదాం, రామ్కీ గారితో ఫోటో దిగుదాం రండి. సో పొద్దున్న నుంచి ఇవాళ యాక్చువల్గా మా ఫోటోగ్రాఫర్స్ అందరూ వెడ్డింగ్లో ఫుల్ బిజీ అండి. సో అందుకని ఇవాళ మేము లక్ష్మణ్ గారి చేత ఫొటోస్ తీయించేసుకున్నాం. ఇంకా లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. ఓపిక్గా పొద్దున్న నుంచి ఫొటోస్ తీస్తూనే ఉన్నారు. థ్యాంక్స్. సో అమ్మ విజయదుర్గమ్మ, పాపం మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాను. అంటే మీరు నాకు ఎవరెంగగా అనిపించింది, ఎంతసేపైనా ఉంచేసుకుందాం అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ సాయిరాణి యొక్క, సైష్ణవి యొక్క ఒక నాకు బ్లెస్సింగ్స్ మీ అందరూ ఒక 2 మాటలు. కంగ్రాచులేషన్స్ యోగిత. అసలు ఇది ఎంత పొగడగలిగిన సిచ్యువేషన్ అంటే, తను అంతకుముందు అవార్డు కదా 9 అవర్స్ ఎంతో కంటిన్యూస్గా కూడా 12 అవర్స్ పాడి ఒక అవార్డు కూడా తీసుకుంది. చాలా గ్రేట్ తను. అసలు ఇటువంటి కళ ఓకే, సంగీతం ఓకే, పాటలు అప్పచెప్పడం వేరు, దాన్ని స్వరం అక్కడ లయబద్ధంగా రావడం అనేది చాలా గ్రేట్. అండ్ చాలా ఫేమస్ సింగర్ అవడము అంటే తను నాకు ముందరి నుంచే తెలుసు, నార్మల్గా తెలుసు, కానీ ఓవర్ పీరియడ్ అంత గ్రో అయింది తన ఫీల్డ్లో. ఈరోజు ప్రత్యక్షంగా చూశాను, పర్సనల్గా తన ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం, తన పాటలు వినడం చాలా మాధుర్యంగా ఉంది. నీ గొంతు ఆర్గనైజింగ్ కూడా చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం. కంగ్రాచులేషన్స్. మరో చిత్ర గారు అని తన టీమ్మేట్ అంటున్నారు, నిజమే, అది తప్పకుండా ఒప్పుకోవాల్సిన సంగతే అది. కంగ్రాచులేషన్స్ యోగిత. ఏం చెప్పాలి యోగిత గురించి? అసలు ఈ వేదిక మొత్తాన్ని స్వరరాగ రంజితం చేశారు అందరూ గాయని గాయకులు. అసలు ఎట్లా ట్రావెల్ అయిపోయానంటే ఆ పాటలతోటి నాకు టైం కూడా తెలియట్లేదు. అరగంట కూర్చొని వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ ఇప్పటి వరకు నన్ను ఉంచేశారు. దానికి ముఖ్య కారకురాలు యోగిత, కార్యదక్షత కలిగినటువంటి ఒక మహిళ. ఈరోజు మహిళా మండలందరినీ ఈ విధంగా సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. ఒక ప్రత్యేకమైన ఈవెంట్ లాగుంది. ఇక ముందు ముందు కూడా ఇంత సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్స్ యోగిత చేయాలని కోరుతూ, యోగితకి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ ఇవ్వాలి, పుష్కలంగా ఇవ్వాలి. ఆమెకి ఏమి కావాలంటే అవన్నీ భగవంతుడు ఇవ్వాలని మనసారా కాంక్షిస్తూ, రామ్కీ గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఆయన ఎంతో ఓపికగా నిలబడ్డారు ఇంతసేపు, మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. మెమెంటేస్ షాలువలు కప్పడాలు. సో ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి నా పక్కన ఈ మహిళ గారికి అందరికీ కూడాను నా అభినందనలు తెలియజేస్తూ, మరొకసారి గాయని గాయకులందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. విజయదుర్గమ్మ గారు థ్యాంక్ యూ అండి. మన యోగిత గారి ఈవెంట్ అంటే సో నాకేంటో ఒక ఫ్యామిలీలో ఈవెంట్లా ఉంటుంది. వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీ, ఆ ముగ్గురులో ఇంకొకరిని చేర్చుకున్నారు, త్రినాథరావు గారిని అడాప్ట్ చేసుకున్నారు, ఆవిడ ఫాదర్ లాగా అడాప్ట్ చేసుకున్నారు నలుగురు. కానీ నన్ను మాత్రం అతిథిగానే ఉంచారు, వచ్చేలే గెస్ట్ కానీ.
నన్ను వీళ్ళకి పరిచయం చేసిన మరో త్రినాథ్ ఉన్నాడు. త్రినాథ్ 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 సో నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మా త్రినాథ్కి. ఈ త్రినాథ్ ద్వారానే వారు పరిచయం అయ్యారు. కానీ వారి కుటుంబ సభ్యుల్లానే యాక్చువల్గా ఎనీ ఈవెంట్ మా ఆర్టిస్టులు ఏదో చెప్తారు, వస్తా అంటారు, ఎగ్గొడుతూ ఉంటారు. యాక్చువల్గా నాకు 19th మా సిస్టర్ కూతురిదే పెళ్ళి ఉంది. నాకు 18th అన్న ఆలోచనతో ఉండిపోయి 1 month క్రితమే చెప్పారు. 18th 17th రావాలని ఇంట్లో పిలుస్తున్నా కూడా లేదు 18th ఈవెంట్ అయిన తర్వాతే వస్తాను. సో నవ్వు వాళ్ళు చాలా హ్యాపీ. ఈరోజు 16th అని మొన్న చెప్పారు 2 days బ్యాక్. సో అలా ఒక కుటుంబ సభ్యుడిగా చేర్చుకొని నన్ను ఎంతో ఇదిగా వాళ్ళు ప్రతి విషయాన్ని నాకు చెప్తూ ఉంటారు. వారికి ఎల్లవేళలా భగవంతుడు ఆశీర్వదించాలని. అలాగే రిషి చాలా అప్కమింగ్ సింగరు, చాలా బాగా పాడుతున్నాడు. అండ్ ఇందులోనే నాకు నచ్చిన ఇంకొక సింగరు మా సుజాతమ్మ. సుజాతమ్మ కూడా చాలా బాగా పాడుతూ ఉంటుంది. అలాగే యోగిత గారు నాకు ఈ వేదిక ద్వారా ఒక అమ్మని అందించారు, ఇంద్రాణి గారిని. సో అందుకనే నాకు ఏదో ఈవెంట్కి వస్తున్న ఫీలింగ్ ఉండదు, ఏదో కుటుంబ సభ్యులను కలవడానికి వస్తున్న ఫీలింగ్ ఉండదు. అండ్ వన్స్ అగైన్ 20వ తారీఖుని నేను ఉండట్లేదు కానీ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే అండి. అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో వెరీ తొందరలోనే ఉంది కాబట్టి. సో ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ రిషి, ఆల్ ద బెస్ట్ సార్ ప్రభంజన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్ఎంఈ అంటే ఒక శక్తి, ఒక పవర్. ఒక ఫంక్షన్ మనం ఇంట్లో ఫంక్షన్ చేయాలంటే ఎంత మనం కష్టపడవలసి వస్తుందో దేవుడు ఇద్దరు సంగీతంని కలిపారు భార్యాభర్తని. అలాగే ముగ్గురు సంగీతం అభిమానులు. దేవుడు వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చి ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తూ, ఎంతోమంది ఆర్గనైజర్ని ప్రోత్సహిస్తూ ఇలాంటి మహానుభావులందరినీ ఒకటే వేదిక మీద చేర్చే శక్తి మా చెల్లెది. ఇలాగే ప్రోగ్రాం చేస్తూ ఉండాలని మా తమ్ముడు నేను ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటానని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకేనా, మాట్లాడతాం. ఫైనల్లీ మధు అక్కడ వైజాగ్ నుంచి వచ్చినప్పుడు చెప్పింది, నాకు పాటలొద్దు, నీ గురించి 2 మాటలు చెప్పడానికి వస్తాను నేను వైజాగ్ నుంచి అని. దా 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 మాట్లాడు. అందరికీ నమస్కారం. నా పేరు మాధవి. నేను నా మ్యూజికల్ జర్నీ నా స్టడీస్ వల్ల, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను వదిలేశాను. సో మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అరంగేట్రం చేసింది రిషి మ్యూజికల్ ఈవెంట్స్. అక్క బ్యానర్లోనే నేను ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఆ రోజు స్టార్ట్ చేసింది ఈ రోజు వరకు ఆగలేదు. సో ఈరోజు సెకండ్ యానివర్సరీ కోసం స్పెషల్గా ఎందుకు వచ్చానంటే, యోగితక్క గురించి ఒక 2 మాటలు చెప్పాలి. అంటే మేబీ మోస్ట్ ఆఫ్ యూ తెలిసే ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నీ పరిచయం ఒక వరం, నీ ప్రేమ సముద్రం. అంటే నా ఒక చిన్న ఇన్స్టెన్సే నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక సింగర్గానే తనకు పరిచయము, అలా మా రిలేషన్ ఒక సిస్టర్ అక్కగా వచ్చింది. రీసెంట్లీ మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో ద మూమెంట్ షీ కేమ్ టు నో ద న్యూస్, బావగారిని హడావిడి చేసేసి ఓవర్ నైట్ బయలుదేరి షీ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ ఓన్లీ నాకు ఒక హగ్ ఇవ్వడానికి. అది అక్క అంటే. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే అక్క, బావగారు అండ్ రిషి మొత్తం అందరూ వచ్చి నీకు మేము ఉన్నాము అని ఒక భరోసా ఇచ్చారు. సో అంటే అంత ఉన్నతమైన మనస్తత్వం మా యోగితక్కది. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే, ఈ అనుబంధమే జన్మదో ఉంటే చాలు నీ సన్నిధి. లవ్ యూ సో మచ్ అక్క.
మా రిషి మ్యూజికల్ ఈవెంట్స్ ఇలాంటి ఇంకా మంచి మంచి ఈవెంట్స్ జరపాలి, ఇంకా గ్రేట్ ఆనర్స్ అందుకోవాలి. మా రిషి ఇంకా రాక్ స్టార్ అవ్వాలి, ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి, నీ ఓన్ బ్యాండ్ పెట్టాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లవ్ యూ సో మచ్ అక్క. లవ్ యూ టూ మచ్. సో అందరికీ నమస్కారం. మరి యోగిత గురించి చెప్పాలంటే ఇందాక మా రాజన్న గారు చెప్పినట్టు తను అన్ని యోగములు ఉన్న అన్ని యోగ్యతలు ఉన్న ఒక మహా ఏం చెప్తారు దాన్ని, షీజ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ అన్నమాట. అంటే పాడడంలో కానివ్వండి, ఆర్గనైజ్ చేయడంలో కానివ్వండి, అండ్ కాంప్రమైజ్ అనేది లేకుండా ఈ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఏ కాంప్రమైజ్ అనేది ఉండదు తన దగ్గర. ఎంతో హుందాగా విత్ డెకరేటివ్లీ ఆర్గనైజ్ చేస్తుంటుంది. ఈ విషయంలో మరి తన వెనుక కూడా చేయుతనిచ్చుకుంటూ మా ప్రభంజన్ గారు చక్కగా తెర వెనుక ఉండి మొత్తం ప్రభంజనం సృష్టిస్తుంటాడు అన్ని ఈవెంట్స్లలో కూడా. అలాగే ఇప్పుడు మా పాప్ స్టార్, రాక్ స్టార్, నేను ఎప్పుడో చెప్పాను, ఋషి ఏదో ఒక రోజు హీ విల్ బికమ్ ఏ గ్రేట్ పాప్ సింగర్, రాక్ స్టార్ అయిపోతాడని. తప్పకుండా మా యోగితమ్మ గారికి మరి ఆ యోగం ఉందని నేను అనుకుంటాను. తను కూడా భవిష్యత్తులో మరి రామ్కి లాంటి వాళ్ళు, ఇప్పుడు దూరదర్శన్ మా విజయదుర్గ మేడం గారు, చీఫ్ గెస్ట్ మేడం అందరూ ఉన్నారు. కాస్త ఇటువంటి టాలెంటెడ్ వాళ్ళను కాస్త మీకు తోచిన విధంగా సోర్సెస్ ఉంటే మాత్రం మీరు ఎంకరేజ్ చేయాలి, తనను ఆ ఫీల్డ్లోకి పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. సో మా సహాయ సహకారాలు, తనను నేను ఎల్లప్పుడూ ఒక కూతురులాగానే చూస్తుంటాను, ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుంటాను. నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఏం పర్వాలేదు, మేము ఉన్నాం నీకు సహాయ సహకారాలు అందించడానికి. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. యోగిత గారి కోసం చెప్పాలంటే అసలు ఈరోజు మాటలు సరిపోవు, టైం కూడా చాలదు. ఎందుకంటే ఆమె కోసం చెప్పడానికి నో వర్డ్స్ అనమాట. అసలు మీరు ఒకే యాంగిల్లోనే మాత్రమే ఆమెను ఇప్పుడు చూశారు, గెస్ట్ ఓన్లీ సింగర్గా మాత్రమే. కానీ తెర వెనక్కి వస్తే అసలు ఎంతోమంది పేదవాళ్ళకి హెల్ప్ చేశారు, ఎంతోమంది పేషెంట్స్కి బ్లడ్ కావాలంటే బ్లడ్ని ఇచ్చేవారు, అసలు ఏ సపోర్ట్ అయినా సరే ఇచ్చేవారు. సింపుల్గా చెప్పాలంటే అందరూ కూడా మన వాళ్ళు, మన ఫ్యామిలీ పర్సన్స్ అంటారు. ఒక్క క్షణం ముందు పరిచయం అయినా సరే నా తమ్ముడు, మా చెల్లి, మా అక్క అంటారు. సో ఈ రోజుల్లో ముఖం తెలియకపోతే అసలు ఎవరు పట్టించుకోరు, అసలు ఎంత క్లోజ్ అయినా సరే ఎవరు పట్టించుకోరు. ఒక 10 రూపాయలు ఇవ్వండి అంటే ఉన్నా సరే లేవంటారు. కానీ అలాంటిది ఎవరు తెలియకపోయినా 1 మినిట్ ముందు పరిచయం అయినా సరే ఎన్ని వేలు కావాలమ్మా, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను అడగండి, నేను హెల్ప్ చేస్తాను అంటారు. చాలామందికి హెల్ప్ చేశారు. ఫస్ట్ మీరందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి ఈ విషయంలో మాత్రం. ఈ రోజుల్లో హెల్ప్ చేసేవారు చాలా తక్కువ మంది. నాకు తెలిసిన వ్యక్తుల్లో వెరీ ఫ్యూ పీపుల్స్ ఉన్నారు, రామ్కి గారు, యోగిత గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీ అందరూ ఇంత వాల్యుబుల్ టైంని నా కోసం కేటాయించి ఇప్పటిదాకా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలమ్మా. నిజంగా మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినట్టున్నాను. రామ్కి గారికి అండ్ విజయదుర్గ గారికి, సాయిరాణి గారికి, ఇవాళ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నా గాయని గాయకులందరికీ, మా చందు అన్నయ్యలాగా ఎప్పుడు నా వెనక నా పిల్లర్లా ఉంటారు. ఆయన ఏం మాట్లాడరు, బట్ ఆయన మనసు ఏంటో నాకు తెలుసు. సో ఆయన మనసులో నుంచి ఆశీర్వాదం పొందుతూ ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ స్పెషల్ గెస్ట్గా ఉన్న వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొన్ని పాటలు మిగిలిపోయి ఉన్నాయి, అవి పాడేసుకోండి. సో థ్యాంక్ యూ సార్. హరినాథ్ గారు అండ్ ప్రజ్ఞాన్ రాజుగా కోరుతున్నాను పాడడానికి.
హలో స్టేజ్ సాంగ్స్ అండి. అప్పటి నుంచి ఆయన వెయిట్ చేస్తారు. సారీ హలో హలో నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి, నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి. నవ్వులో యౌవనం పూలై విరియగా ఏది ఇంకొకసారి నవ్వవే చంద్రచకోరి. నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి, నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి. రాకతో జీవనం రాగమై పలుకగా ఏది ఇంకొకసారి ముత్తుల మోహన మురళి. నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి. వీణల్లే పాడు జానల్లే ఆడు రసధుని వైనువు నాలోనా ఊగాలి రాగడోలా. నీలో నాదాలు ఎన్నో విన్నాను పరువపు వేడు ఈ వేళ నువ్వే నా రాసలీలా. నేను వేణువై నిన్ను వరించగా అనిగిన అందల సందడిలో. నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి, నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి. రాకతో జీవనం రాగమై పలుకగా ఇది ఇంకొకసారి ముత్తుల మోహన
మోహన మురళి నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి నువ్వే నా ఈడు నవ్వే నా తోడు కలిసిన కాపురమీ వేళ కావాలి నవ్యహేళ నీలో అందాలు ఎన్నో గ్రంథాలు చదివిన వాడను ఈవేళ నువ్వే నా కావ్యమాల పువ్వు పువ్వు నా పులకరింతలే విరిసెను మన చిరు నవ్వులలో తీగమల్లివో నీవే రాజకుమారి నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి నవ్వులో యౌవనం పువ్వులై విరియగా ఏది ఇంకొకసారి నవ్వవే చంద్రచకోరి నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి నీవే రాజకుమారి నీదే రాజకుమారి నీవే రాజకుమారి నీదే రాజకుమారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ని రావాల్సిందిగా కోరుతున్నాను. యాక్చువల్గా ఈ పాట ఇందాక గెస్ట్ ఉన్నప్పుడు పాడించాల్సింది, నాకు కొంచెం ఇందాక బాగలేదు కాసేపు, సో నేను మర్చిపోయాను యాక్చువల్లీ. వెరీ సారీ రా అరవింద్, నా కోసం ఒక్క పాట పాడు ప్లీజ్. ఏం కాదు, ఏం తిట్టుకొని నువ్వు పాడు, బాగాలేదంటూనే బాగా పాడేస్తావు. దా. తెల్లవారతేమో స్వామి. తెల్లవారదేమో స్వామి, తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలవేలు మంగకు. తెల్లవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలవేలు మంగకు. తెల్లవారదేమో స్వామి. చెలువమునేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు. చెలువమునేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలచిన నెలతకు. కలలాల జడికి నిద్దుర కరవై, కలలాల జడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకు. తెల్లవారదేమో స్వామి.
మక్కువ మీరగ అక్కున చేరిచి అంగజు కేళిని పొంగుచు తేల్చగ మక్కువ మీరగ అక్కున చేరిచి అంగజు కేళిని పొంగుచు తేల్చగ ఆ మత్తు నెమది మరి మరి తలచగా మరి మరి తలచగా అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి కామ పని తెలవారదేమో సానిద పమ పమ గని సగమ తెలవారదేమో స్వామి పానిద పమ గమ పసనిద పమ గమ పసనిరి సగరి మగరి సారి నీస తెలవారదేమో స్వామి. థ్యాంక్ యూ సో మచ్ రా. బాగా తిట్టేవా ఒకసారి నన్ను. యాక్చువల్లీ ఇందాక పాట పెడదాం అనుకున్నా, నాకు అసలు ఇదైపోయింది కన్ఫ్యూజన్. బెంగళూరు వెళ్ళి ఫోన్ చేసి తిడతా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాగర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. అరచేతిలోన చేయి వేస్తే స్వర్గం. కొంచెం ట్రాక్ సౌండ్ కొంచెం ట్రాక్ సౌండ్ ఈ పాట క్లోజ్ అయిపోతుందా? అరచేతిలోన చేయి వేస్తే స్నేహం, తొలి చూపులోన చూపు కలిపితే మోహం. అరచేతిలోన చేయి వేస్తే స్నేహం, తొలి చూపులోన చూపు కలిపితే మోహం. ఎద చెక్కిన చిత్రంలా కదిలొచ్చిన శిల్పంలా, అటు నీవు ఇటు నేను ఒకటైతే మానస సంగమం. చేతిలోన చేయి వేస్తే స్నేహం, తొలి చూపులోన చూపు కలిపితే మోహం. కన్ని పిల్ల కోరింది కోగిలిలో పులకింత, జాజి పువ్వు అడిగింది రాత్రంతా గిలిగింత. హద్దు పద్దు రద్దాయే ముద్దు ముద్దు ముద్దాయే, హద్దు పద్దు రద్దాయే ముద్దు ముద్దు ముద్దాయే. నీ చేయి తాకగా నన్ను నేను మరిచాను, నా మేను తాకగా గుండెలోన కొలువుండా నా దేవి నీవేగా. అనురాగం అనుబంధం కలబోసి చూడు వైభోగం. చేతిలోన చేయి వేస్తే స్నేహం, తొలి చూపులోన చూపు కలిపితే మోహం. ఎద చెక్కిన చిత్రంలా కదిలొచ్చిన శిల్పంలా, అటు నీవు ఇటు నేను
ఒకటైతే మానస సంగమం, చేతిలోన చేయి వేస్తే స్నేహం, తొలి చూపులోన చూపు కలిపితే మోహం. కొత్త కొత్త ఊసులే మొదలాయే ఎదనిండా, మత్తు మత్తు చూపులే సెగలాయే తనువంతా. కన్ను ఎర్ర బుగ్గల్లో వన్నె తొడుగు సిగ్గుల్లో, కన్ను ఎర్ర బుగ్గల్లో వన్నె తొడుగు సిగ్గుల్లో నీ కోసమేరా కవ్వించి ఊరించే నీలేటి కళ్ళు, రమ్మంటూ వేధించే నా లేత ఒళ్ళు. ఇది పాశం ఇది హాసం, ఇక లేదు లేదు వైరాగ్యం, చేతిలోన చేయి వేస్తే స్నేహం, తొలి చూపులోన చూపు కలిపితే మోహం. ఎద చెక్కిన చిత్రంలా కదిలొచ్చిన శిల్పంలా, అటు నీవు ఇటు నేను ఒకటైతే మానస సంగమం, చేతిలోన చేయి వేస్తే స్నేహం, తొలి చూపులోన చూపు కలిపితే మోహం. అరచేతిలోన చేయి వేస్తే స్నేహం, తొలి చూపులోన చూపు కలిపితే మోహం. థ్యాంక్ యూ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి పాట పాడించారు నాతో. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभाशिष मागे, गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद, भारत माता की जय।